ఈరోజు మన వాక్య ధ్యానాంశము, కన్నీళ్లను చూచు దేవుడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను. యెషయా 38:5. కన్నీటి ప్రార్థన ప్రభావం ఎంతో గొప్పది. ఆనాడు హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగెను. నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకును అని దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా వర్తమానం పంపాడు. గతంలో కలదు. యెషయా ప్రకటనను రాజు నమ్మాడు. తక్షణము తన ముఖమును గోడతట్టు తిప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. ఎంత ఆశ్చర్యము! వర్తమానము తెచ్చిన యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమాయెను. నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఆ ప్రకారమే అద్భుతమైన స్వస్థతో పాటు ఆయుష్కాలము కూడా పొడిగించబడిను. దేవుని బిడ్డలారా, మీరు వ్యాధి వలన నలిగిన స్థితిలో ఉన్నారా? కుటుంబ బాధ్యత, సేవాభారము నెరవేర్చలేకపోతున్నారని ఆవేదన చెందుచున్నారా? రాజుకు హిజ్కియాకు అద్భుతము చేసిన దేవుడు మీకును అద్భుతం చేస్తాడు. మంచి ఆరోగ్యమును బలమును దయచేయును. సాధారణముగా మనలను పరామర్శించుకు వచ్చు బంధుమిత్రులు మాటలు కొంతవరకు ఉపశాంతి మనకి కలిగించవచ్చు, కానీ ప్రభు పాదముల చెంత చేరి కన్నీటితో ప్రార్థించుట మనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తుంది. యేసుక్రీస్తు తానే మన బలహీనతలను వహించుకొని మన రోగములు భరించిన. మత్తయి 8:17. ఆయన నీ దోషములంటిని క్షమించువాడు, నీ సంకటములంటి కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణాకటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అనున్నది మన దేవుని గొప్ప వాగ్దానము. నీ ఆహారమును నీ పానమును దీవించెను, నీ మధ్య నుండి రోగమును కూడా తొలగించును. దేవుడు ఈ కొద్ది వాక్యమును దేవుడు నీ వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్.